రాజా మల్ల సే మామా మొన్న చీరను కట్లు వేసిండేది చీర నుండి చనిపోయాడు కాబట్టి అసలు రెండు వాళ్ళు మంచి పోరాటం వెళ్ళింటే అది వస్తుంది ఇది తీసి నా మెడకాయ వాడే కనుక తీసి మెడకేమనింది చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చలిగాలే ఎట్టా పట్టా చేతులు కలిపి చెట్టు నీడకై పరిగెడుతుంది చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయ్ చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అనుకొని జరుపుకుపోతుంది చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆ హాయి వెచ్చగా ఉంటుందో రాదువా ఏమా ఇది కొత్తదా తావా రాయమని నిజంగా రాయమన్నా ఛత్రపతి వాళ్ళకాడికి ఎక్కువైన వాళ్ళ బాయ్ తీసి మడకేమంటే నా మడకొట్టే నువ్వే కదా మెడకేమంటే తీసి ఒకటే మెడకొట్టేమంటే నా మడకొట్టేస్తావు నువ్వు ముందే చెప్పాలప్పా ఏమన్నా ఎడ్డివాడికి మెడకెట్లు ధరించిన హారం అని ఏమి కథ తీసి మెల్లయమనింది నా మెల్లయమనింది నేను ఏమే భయపడిపోయినప్ప భయపడిపోయినావా భయపడ్డాను బట్టి మడి పట్టేస్తావు నువ్వా అట్లా కాదురా రెండు మారుస్తుందా అంటే గజ గజ గజాలు ఉడుకుతూ ఉండాలా 4 గంటలకు నిద్ర లేపో ఆ స్కూల్లో పోయి కుళాయి తిప్పుకొని నీళ్లు పోసుకుంటా అప్పుడు నువ్వే కట్టి కట్టి కదా వాళ్ళకి పట్టి అట్లా కాదు రెండు వాడు మనం చూస్తే అట్లా భయపడేవాడు భయపడు నువ్వే కదా మగం చూసి భయపడమనింది మగం చూసానంటే చిన్నగా నెమ్మదిగా భయపడాలి కానీ నీ ఇష్టమైన చిన్న భయపడతారా అవునా మహమ్మద్రే చెప్పన్నా కొడక వాడు నువ్వు భయం వద్దులాంటివి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు భయం పెట్టుకోమని చెప్పాలి నువ్వు ఎవరు పొరపాటు బుద్ధిగా ఉంటావు కదా ఉంటాడని చెప్ప బాగుంటాడు నేను మగం చూస్తే కూర్చోండి అన్న ಎಲ್ಲರೂ ಸುಖೋಜಯಮని ఉన్నారా ಎಲ್ಲರೂ ಸುಖగా ఉన్నారు బా ಎಲ್ಲರೂ ಸುಖೋಜಯమని ఉంటే నేను కొత్తగా గడిచిన కొలువు సంభాషణ కస్తూరి హెన్న మలతావు నేలుగో నేలుగు మలతావు అవును పాసుగారు కలిగించి ఉన్నావా అలాగే అలంకరించి ఉన్నారు బా ఇప్పుడే కొలువు సాముడికి బయలుదేరవలను కొత్తగా ఒక పిచ్చి నాటు
సింహాసనం మీ న్యాయం చంపేసినాడు ఏమిరా? ఆయన పంత్రపల్లి శంకరావు కింద కుర్చీలేదు ఏ, అక్కడ ఉంటే సంగ్రామే వాళ్ళందరూ కూర్చుంటారా అక్కడ ఉంటే కుర్చీలే ఇక్కడ ఉంటే రెడ్డి వారి సింహాసనం దాని ముందు నేను ఎక్కకూడదు నువ్వు నేను ఎక్కచ్చు నేను నేను ఉన్నప్పుడు ఎక్కేసుకో. నేను నువ్వు నువ్వు నేను 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 నువ్వు నువ్వు నేను నేను నిన్ను నేను నువ్వు మీరు ఎక్కచ్చు నేను ఎక్కచ్చు నేను ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకునేదొద్దు ఈ ఊర్లో ఎవరిని పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని అడిగి విచారిస్తుండ నేనే రాన్న బాగా తొన్నపోతు మాత్రం ఉన్నావు కదా ఏముంటున్నావు రా చిన్న బాగున్నావా అయిపోయి చెప్పినాడు చిన్నగిరిటంలో నేను మీ అక్క కొత్తంటే ఎలా వాళ్ళు చెప్పింది దాని మీద నువ్వు ఎక్కకూడదనే కూర్చోకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు ఎక్కకూడదా అవి కాదురా మనం కూర్చోకూడదు ఎక్కకూడదు కూర్చోకూడదు అది ఆ మాట అడుగుదామని పిలిపిస్తే ఏమన్నా పంచాయతీలో రాన్న బాగా తొన్నపోతు మాత్రం నువ్వు ఏమి తింటావేమో గడ్డి తినేటి కంటే మా ఇంట్లో 12 బకెట్లు కూడుతుంది దాంట్లో ఉప్పు 6 ప్యాకెట్లు వేసుకొని కలుపుకొని తాగి సరే ఏమన్నా పంచాలంటే రా పోనా కొడక అయ్యో కొడక పెద్ద అయిపోచ్చినే అట్లంటే నాదే పొరపాటు మీరు ఎక్కచ్చునంటే నేను ఎక్కకూడదంటప్పా నువ్వు కూర్చున్న దాని ముందు నేను కూర్చున్నా నువ్వు దాని మీద కూర్చున్నావు కావునా లోనికి వెళ్ళి నీళ్ళు తెచ్చి దాన్ని కడిగేదా సరేలేపా నువ్వు దాన్ని నీటిగా కడిగిరా లోపలికి పెట్టు కదా దాన్ని ఎత్తుకొని పోతే లోపలికి నువ్వు అది ఎత్తుకొని పోతే నేను ఆడ కూర్చోడదే నువ్వు కూర్చుంటే నాకు మాట చెప్పలేదు నువ్వు ఎక్కడ నాకు మాట చెప్పలేవా నువ్వు కూర్చోంటే చెప్పలేదు బా తీసుకొని పెద్ద నువ్వు కడగవద్దు ఏవద్దు ఒక బట్ట తీసుకొని నీట్గా తులసి పక్కన ముక్కులోకి ఎగురుతుంది ఇది ఏదైతే తినేస్తాడు పది కూడా తింటాడు కళ్ళు కూడా బిర్రగొట్టు పట్టుకుంటే హాత్ వస్తుంది కథలు కన్నట్టు వాళ్ళ ముందు పడ్డాకు ఆపరేషన్ పట్టుకో
మా రెడ్డి సెంట్రాని పిల్లలంతా తిప్పేసి ఏ పక్కవాడు నువ్వా పక్క ఇది రమ్మందంతా నా పడక పోరా నువ్వు పైకెక్కిందా నువ్వు పైకెక్కినావేమో సెంట్రాని పిల్లలంతా మెరుగు దుక్కుదామనుకుంటున్నా మళ్ళీ నీళ్ళు తెస్తావా అడిపి కూర్చో పట్టివే మళ్ళా కూర్చో నువ్వే ఎక్కడ దిక్కు చూస్తాడువా గోబీ రైస్ ప్రాబ్లం మాట్లాడితే కూర్చో నేను నిలబడుతాను చూడు నిన్ను తిప్పారెడ్డి హాస్పిటల్ చూపించుకోండి అది చదువు కాదు కొలువు వేరు చదువు వేరు ఇది రెడ్డి వారి దర్బారు టీవీ మనిషి మాకు 10 గంటలకు వచ్చేది రెడ్డి వారి దర్బారు టీవీ దర్బార్ అంటే టీవీ టీవీ అంటే దర్బారు టీవీ శాంటోర్లో బాగా వేలవుతుంది నీకు రాలేవా అయిదా దర్బార్ టీవీ వేరే కేబుల్ టీవీ వేరే కేబుల్ టీవీ వాగం టీవీ వేరే దీనికి రీఛార్జ్ చేయాలి దానికి హాస్పిటల్ బిల్లు కట్టాలి ఇది ఫ్రీ ఇది ఫ్రీ సరేపా అవునా మహమ్మద్ నేను కొలుగుతున్న ఈ దినమున అవును నా మనకు కోరిక తెలుసున్నాను అదేమి కోరికప్పా నీ వద్ద తొరతమని అంతఃపురానికి కలిగి వెళ్ళి నా భార్యని కుటుంబదేవని పిలుచుకురా అలాగేనప్పా కాదుపా ఆయమ్మ నాకు వస్తుందా కాదుపా నేను పోతే అక్క పిలుచున్నారా అంటే నా నమ్ముడు వస్తుంది చిన్నారెడ్డి పిలుచున్నాడు నువ్వు నాకు నువ్వు నా నెంబర్ రావాలంటే అడలా చెప్తా పో పాతాలేపా చెప్పా పాతాలే బాయ్ పాతాలే పాట వెళ్ళిపోయినా ఏంది కాబట్టి చిన్నారెడ్డి గారు ఏం కాదు పాపం వాళ్ళ అమ్మ గ్రూప్లో 20,000 ఎత్తిచ్చింటే ఆటో తెచ్చుకున్నాడు 20,000 కట్టి 3 టీవీలు కట్టినాడు 5 పెయింటింగ్ పెట్టినాడు వాళ్ళు వచ్చినారు వాడు పాపం వాళ్ళు ఆ ఫైనాన్స్ వాళ్ళు రాకనే స్టెప్ని టైర్ అమ్ముకున్నాయి పైన దొంగనప్పుడు ఏది కొండమ్మా బావు రా అప్ప పిలుస్తానడా ఎవరమ్మా బావు ఆయన కొండమ్మ కదా మాట్లాడదండి వద్దా